జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి మలుపు 100 రోజుల కార్యక్రమం పూర్తయిన సందర్భంగా పట్టణ కేంద్రాలలో ప్లాస్టిక్ని నిరోధించి చెట్లు పెంచే కార్యక్రమాన్ని ప్రోత్సహించి పర్యావరణం పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. నా పేరు బండ్ల రాధాకృష్ణ. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదం ద్వారా 100 రోజుల కార్యాచరణ పథకంను ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నాటి నుండి సెప్టెంబర్ 10, 2025 నాటికి 100 రోజుల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 100 రోజుల కార్యాచరణ పథకంలో భాగంగా పట్టణాలలో అభివృద్ధి జరగాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరిందో దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు: 1 పారిశుద్ధ్యం, 2 మౌలిక సదుపాయాల కల్పన, 3 ఆర్థిక వృద్ధి, 4 వన మహోత్సవం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 100వ రోజు చివరి రోజు సెప్టెంబర్ 10వ తారీఖు 2005 నాడు మేము మా యొక్క మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఉద్దేశంతో ఈ యొక్క దీని వలన ఈ యొక్క ప్లాస్టిక్ వలన జరిగే నష్టాలను, జరగబోయే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎటువంటి తడపాటు ఉండకుండా నిర్వహించాలని ఈ యొక్క ప్లాస్టిక్పై యుద్ధం చేయడం అనేది ఈ యొక్క బృహత్తరమైనటువంటి ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ నేడు నాగరిక జీవన సరళిలో పర్యావరణ సమస్య ఎదుర్కొంటున్న సమస్యలలో అతిపెద్ద సమస్య ఏదంటే ప్లాస్టిక్ అని చెప్పవచ్చు. పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ఏంటంటే కూడా ప్లాస్టిక్ అని చెప్పవచ్చు. ఈ యొక్క ప్లాస్టిక్ మానవుని జీవితంలో అంతర్లీనమైనది. ఇది ప్రపంచం మొత్తంలో ఒక భాగమైపోయింది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మన యొక్క ఏదైతే మనం 4 అంశాలు ఏదైతే చెప్పుకున్నామో